దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభువారి శుభనామమున హృదయపూర్వక వందనాలు. దేవుని మహాకృపను బట్టి మరొక దినాన మనము ఆయన సన్నిధిని అనుదిన వాక్యమును ఆహారముగా పొందుకొనుట కొరకు మరి ఒక తరుణము ప్రభు మనకు అనుగ్రహించినందుకు ఆయన స్తుతిస్తూ ఉన్నాను. అందరికీ ఉదయకాలపు శుభములు కలుగునుగాక. రండి, మనము నేరుగా వాక్య ధ్యానంలోనికి వెళదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 114వ కీర్తనలో మరొక మాట మనము చదువుదాం. గడిచిన దినములన్నీ కూడా ఈ 114వ కీర్తనలోని వచనాలే మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ దినాన మరొక సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను. 114వ కీర్తనలో 3వ వాక్యాన్ని చదువుతున్నాను. సముద్రము దాన్ని చూచి పారిపోయెను, యోర్దాను నది వెనుకకు మళ్ళెను. యోర్దాను నది వెనుకకు మళ్ళెను. దేవుని బిడ్డారా, ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాత దేశంలోనికి ప్రవేశించటానికి ఉన్నటువంటి ఆఖరి అడ్డం ఏదంటే యోర్దాను. యోర్దానుకు అవతల ఈ పాలుతేన్లు ప్రవహించేటటువంటి దేశము, వాగ్దాత దేశము, పితరులతో నిబంధన చేసినటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలోనికి ప్రవేశించటం కోసం ఉన్నది అదే ఆఖరి అడ్డుక, ఆఖరి సమస్య. ఇక ఆఖరి సమస్య దాన్ని అధిగమించామంటే ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాత దేశంలో అడుగుపెట్టినట్టు మనం కూడా ఇదిగో ఈ ఆఖరి సమస్య, యోర్దాను లాంటి సమస్య, దాన్ని దాటామంటే ఆశీర్వాదం పొందుతాం. దాన్ని దాటామంటే ఆశీర్వాదం పొందుతాం. అంటే ఇక్కడ మనం నేర్చుకోవలసిన ఒక ఆధ్యాత్మిక సత్యం ఏమిటి అంటే, సముద్రము దాన్ని చూచి పారిపోయెను అనే విషయాన్ని గత దినాల్లో మనం చెప్పుకున్నాం. ఎప్పుడు యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమైనప్పుడు, ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమైనప్పుడు ఆ సంగతిని సముద్రము చూచి నిలవలేకపోయింది, పారిపోయింది. సముద్రం పారిపోయింది. అదేవిధంగా యోర్దాను వెనుకకు మళ్ళాను. అంటే దేవుని బిడ్డ, ఇశ్రాయేలు ప్రజలకు ఆ యోర్దాను దాటారంటే, యోర్దానుకు అవతల ఇశ్రాయేలు ప్రజలు ఒకప్పుడు యోర్దానుకు అవతలకు మేము రాము, ఇక్కడ మాకు స్వాస్థ్యం దొరికింది, నీ దాసులమైన మా ఎడల నీకు కరుణ కటాక్షం ఉన్నట్లయితే మమ్మల్ని అద్దరికి రమ్మని మాత్రం అడగొద్దు, యోర్దానుకు అవతలికి రమ్మని అడగొద్దు అని మోషేతో మాట్లాడారు కదా ఇశ్రాయేలు ప్రజలు. వాళ్ళు ఎక్కడికి బయలుదేరారు? ఎక్కడున్నారు? ఏమని ప్రార్థన చేస్తున్నారు? వాళ్ళ లక్ష్యం ఏమిటి? వారి అంతిమ గమ్యం ఏమిటి? దేవుని బిడ్డలారా, గమనించండి. యోర్దాను దాటాము అంటే ఆశీర్వాదంలో కాలం మోపుతాం. అంటే యూదా ఆయనకు పరిశుద్ధ స్థలం అయింది. రెండోది ఇశ్రాయేలు ఆయనకు రాజ్యం అయింది. స్తుతించటాన్ని బట్టి ఆయనకు పరిశుద్ధ స్థలంగా మార్చబడ్డాము. నిత్యము స్తుతించేటటువంటి అనుభవం. రెండోది ప్రార్థనలో పోరాటం చేసేటటువంటి వారు, కన్నీటితో పోరాటం చేసేవాళ్ళు, మోకాళ్ళ మీద పోరాటం చేసి ఇశ్రాయేలుగా మలచబడినటువంటి వారు ఆయనకు రాజ్యం అవుతారు. ఎప్పుడైతే నువ్వు ఆయన అధికారం నీ మీద ఉన్నదో, ఎప్పుడైతే ఆయన అధికారం, ఎప్పుడైతే ఆయన కోరుకున్న పరిశుద్ధ స్థలంగా నీవు మలచబడ్డావో, నీవు నిర్మించబడ్డావో,
అప్పుడు జరిగిన సంగతి ఏమిటి అంటే యోర్దాను వెనుకకు మళ్ళీపోయింది. అంటే ఇక సమస్య అనేది ఎప్పటికీ లేని స్థితి. సమస్య అనేది ఉండదు. దేవుని బిడ్డలారా, మనం సేవించే దేవుడు శక్తి కలిగిన దేవుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు. కేవలం నోటి మాటతో సమస్తాన్ని సృష్టించిన అంత శక్తిమంతుడు మన పక్షంగా ఉన్నాడు. ఇక యోర్దాను వెనుకకు మళ్ళకి ఏం చేస్తుంది? సమస్య వెనుకకు మళ్ళకి ఏం చేస్తుంది? నిలవగలుగుతుందా? నా ఎదురైతే నిలబడగలుగుతుంది సమస్య. కానీ నా పక్షంగా వచ్చిన ఆయన శక్తిమంతుడు. కలుగునుగా కంటే అఖిల బ్రహ్మాండము కలిగింది. అంత గొప్ప శక్తిమంతుడు, అంత గొప్ప బలవంతుడు ఆయన నా పక్షంగా ఉన్నాడు. నా పక్షంగా ఉండటాన్ని బట్టి ఇక నా ఎదుట శత్రువు నిలబడలేడు. దేవుని బిడ్డలారా, యోర్దాను వెనుకకు మళ్ళీపోవటమే అడ్డొచ్చేసింది. నీ యాత్రకు అడ్డొచ్చేసింది. ఆ యోర్దాను నేను దాటలేకుండా అడ్డుపడిపోయింది. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆ సమస్య వెళ్ళిపోయింది, తొలగిపోయింది. ఎప్పుడు తొలగిపోతుంది సమస్య? ఆ సమస్య తొలగిపోయిందంటే నీవు ఆశీర్వాదంలో కాలు పెడతావు అన్నదాన్ని చూపించడానికి. అది ఆఖరి సమస్య అని కాదు మనం గ్రహించాల్సింది. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు యోర్దాను వారి ఎదురుగా నిలిచిన సమయాన దేవుడు కార్యం చేశాడు. మందసం మోస్తున్నటువంటి వారి పాదములు యోర్దానుకు తాకినప్పుడు యోర్దాను నది నీళ్ళన్నీ కూడా కూర్చబడటం, యోర్దానులో గుండా వాళ్ళు ప్రయాణం చేయటం, ఇది మనకు తెలిసిన విషయం కదా. అంటే యోర్దాను దాటినాక వాళ్ళ అడుగు ఎక్కడ పడింది? ఆశీర్వాదంలో పడింది, వాగ్దానంలో పడింది, వాగ్దాత దేశంలో పడింది. అలాగే నీకు ఎదురైన ప్రతి ఇబ్బంది, అంటే యాత్రలో ఉన్నప్పుడు ఒక ఆటంకం కలిగినప్పుడు ఆ ఆటంకాన్ని జయించిన వెంటనే వారు వాగ్దాత దేశంలోనికి వెళ్ళలా, ఇంకా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ పోయారు. కానీ ఇక్కడ యోర్దాను దాటిన తర్వాత ఇక వారి కాలు వాగ్దాత దేశంలో పడింది. అంటే ఇక్కడ మనకెదురైతున్నటువంటి యోర్దాను వంటి సమస్యలు, ఆ యోర్దాను వంటి సమస్యలు మనకెదురైనప్పుడు మనము చేయాల్సిన పని ఒక్కటే, ఆయనకు పరిశుద్ధ స్థలం అయ్యాం, ఆయన పరిపాలన క్రింద ఉన్నాం, అంతే జరిగింది. ఎప్పుడైతే అది జరిగిందో నీ కాలు ఆశీర్వాదంలో పడింది. ఎందుకు? యోర్దాను లేదు, అక్కడ యోర్దాను లేదు, పారి వెనుకకు మళ్ళింది. నీ కాలు ఎక్కడ పడిపోయింది? నీ పాదం ఎక్కడ పడింది అంటే ఆశీర్వాదంలో పడిపోయింది. కాబట్టి నీ సమస్య వెనుకకు పారిపోతుంది, నీ సమస్య వెనుకకు మళ్ళీపోతుంది. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. నీవు ఎదుర్కొంటున్న ఏ సమస్య అయినా అది యోర్దాను వంటిదైతే, నీవు ఆయనకు పరిశుద్ధ స్థలంగా ఉండి ఆయన అధికారానికి నీవు ఒప్పుకున్నట్టయితే యోర్దాను లాంటి సమస్యలు వెళ్ళిపోద్ది. తోక ముడిచి పారిపోయింది, వెనుకకు మళ్ళింది. అర్థమేమిటి వెనుకకు మళ్ళిందంటే? కనుక ప్రేమైన వాళ్ళరా గమనించండి, ఆ సమస్య వెళ్ళిపోయిన వెంటనే నీ పాదము వాగ్దాత దేశంలో పడుతుంది, నీ పాదము ఆశీర్వాదంలో పడుతుంది. ఇక రొట్టెల బుట్టలో గారెల బుట్టలో పడ్డట్టు ఉంటుంది. ఒక చోట విందు జరుగుతుందట. గారెల బుట్ట తీసుకొని బేషన్లో కొన్ని వేసుకొని పంక్తిలో కూర్చున్నటువంటి వారికి వరుసగా వడ్డించుకుంటూ వెళ్తున్నాట. చిన్నపిల్లోడు ఒకడొచ్చి నాకు ఒకటి ఇవ్వవా అని అడుగుతున్నాడట. మళ్ళీ కాసేపు ఆగు అన్నాడు.
మరలా అడిగాడు, విసిగించాడు. ఆ వడ్డించేవానికి బాగా కోపం వచ్చింది. కోపం వచ్చి చాచి ఒక దెబ్బ కొట్టేశాడు. కొట్టగానే పిల్లవాడు రివ్వున పడ్డాడు, ఒక చోట పడ్డాడు. అబ్బా అని లేచి చూసేసరికి, వాడు కళ్ళు తెరిచి చూసేసరికి చుట్టూ గారెలు ఉన్నాయంట. అంటే గారెల బుట్టలో పడ్డాడు అంటాడు. ఒక దెబ్బ కొట్టేసరికి గారెల బుట్టలో పడ్డాడు. ఇక వాడిని అడగాల్సిన పని, కొట్టావు కానీ భలే ప్లేస్లోకి వచ్చి పడ్డానయ్యా అని ఎవరిని అడగకుండా వాడికి నచ్చినన్ని తినగలుగుతాడు. ఇక దేవుని బిడ్డారా, అలా మనకు కూడా ఈ యోర్దాను పారిపోయినప్పుడు మన కాలు అటువంటి ఆశీర్వాదంలో పడుతుంది. గుర్తుపెట్టుకోండి. యోర్దాను ఇక్కడ ఒకటే మాట నేర్చుకోవాలి మనం, పాదము ఆశీర్వాదంలో పడుట. ఇశ్రాయేలు ప్రజలకు యాత్రలో చాలా సమస్యలు ఎదురైనాయి. వాటిని జయించినాక వెంటనే వాగ్దాత భూమిలో వాళ్ళు కాలు పెట్టల. కానీ యోర్దాను దాటినప్పుడు కాలు వాగ్దాత దేశంలో పడింది. అలాగే నీకెదురైన ప్రతి సమస్య యోర్దాన్లాగా వెళ్ళిపోయినప్పుడు నీ కాలు నిశ్చయంగా వాగ్దాత దేశంలో పడుతుంది. ఆ విధంగా నీ అడుగులు ప్రభు నడిపించునుగా. కానీ దేవుని సేవకునిగా ఈ ఉదయకాలం ఆశీర్వాదం పలుకుతున్నాను. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమెన్. తండ్రి మీకు స్తోత్రం. ఈ దినాన మీరు అనుగ్రహించిన వాక్యం కొరకు స్తోత్రం చెల్లిస్తూ నిండుగా దీవించమని, ఆశీర్వదించమని, కృపచూపమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. కృపా సమృద్ధి మీకు కలుగునుగాక. ఆమెన్.